2029 ఎన్నికల్లో ఏ పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు, ఎవరు కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకోలేదంటే ఏంటి పరిస్థితి? ఇండిపెండెంట్ గా అని చెప్పాను కదా, ఆల్రెడీ ఇండిపెండెంట్ గా నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను. మీరు అసలు ఏ పార్టీ ఇవ్వలేదు, అసలు బాటిల్ పిలుస్తుంటే మా ఆయన వెళ్ళట్లేదు, మీరు ఇవ్వలేదు, ఏం చేస్తారంటారు? ఏ పార్టీ పిలుచుండే? ఎవరు పిలిచినా మేము వెళ్ళాం. ఇప్పుడు ఏ పార్టీ పిలిచి ప్రెసెంట్ చెప్పండి. ఉన్న పార్టీ పిలిచారు, ఏ పార్టీ ఎందుకు చెప్పాలండి, పిలిచారు. అది చెప్పండి. ప్రజెంట్ ఉన్న పార్టీ ఏ పార్టీ? పిలిచిందండి, టీడీపీ పిలిచింది. వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అది వెళ్ళరు. ఎందుకు వెళ్ళలేదు? చెప్పాను కదా, వెళ్ళలేదు, అతని ఇష్టం. టీడీపీ అచ్చెన్నాయుడు ఉండంగా టీడీపీ ఎందుకు పిలుస్తుంది? ఇదే ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తామన్నారు, ఇంకో ప్రోటోకాల్ ఇస్తానన్నారు, పార్టీలో ఉండమని 1,00,000 ఉంటాయండి పార్టీ పిలిచినప్పుడు మీరు మాట్లాడుకుంటారు. అనుకోవడం కాదు. టీడీపీలో అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు, కీ పోస్ట్ లో ఉన్నాడు ఆయన, చాలా ప్రాముఖ్యతమైన పోస్ట్ లో ఉన్నాడు ఆయన. అచ్చెన్నాయుడు ఆడు ఉండంగా, రామ్మోహన్ నాయుడు ఆడు ఉండంగా వాళ్ళపై యుద్ధం చూడండి చేసిన చూడండి, దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు పిలుస్తారు? మాకు అవన్నీ అనవసరం సార్, మేము వెళ్ళాం సార్, వదిలేయండి. చెప్పండి. నేరుగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు, భువనేశ్వరమ్మ మాధురికి ఫోన్ చేసింది, మీరు లేకపోతే పార్టీలో మేము నెగ్గలేకున్నామన్నారు. ఇవన్నీ చెప్పండి, ఊరికే ఉత్తుత్తి కబుర్లు. అందుకే మేకపోతు గాంభీరం అనేది మన శ్రీనివాసుని. అసలు మగోడిని నోరు తెరిచినకుండా ఇప్పుడే లక్ష్మీ పార్వతి లక్షణాలు కనపడతా ఉన్నాయి మన మాధురిలో. మరి దువ్వాడ మాధురి అనాలో, దువ్వెన మాధురి అనాలో, మరి ఎట్లా అనాలో అర్థం కాదు. కానీ మొత్తానికైతే 3 ఏళ్ళు అయిందంటే పెళ్ళి. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె. మొత్తానికి ఏదేమైనా మాధురి అంటే మాధురియే. చెప్పండి, ఆయన గవర్నర్ పోస్ట్ ఇస్తాడు, బీజేపీ వాళ్ళు కూడా రమ్మన్నారు, స్టేట్ అధ్యక్షుడు పదవి ఇస్తారు, మీ ఇష్టం. ఏముంది ఆడ అచ్చెన్నాయుడు ఉండగా మిమ్మల్ని ఇంకో దాంట్లో ఏళ్ళు పెట్టాడు అన్న విషయం అందరికీ తెలుసు. అన్నీ తెలిసి ఊరికే బంబిక్కులు ఇట్లా సోషల్ మీడియాలో ఏదో ఒకటి నాంతా ఉండాలి. మొన్నటిదాకా ఒకటి, ఇవాళ ఒకటి. మొన్నటిదాకా ఎవరో అప్పన్నని కిడ్నాప్ చేశాడు, నన్ను చంపుతానన్నాడు, అది ఇదే ఆ కారు మధ్యలో ఒకసారి అన్ను ఆపి తాగుబోతులు హల్చల్ చేసాడు చేసాడు. అది ఏమైందో తెలియదు. నిన్ను చంపుతామన్నాడు ఏమైనాడో తెలియదు, అప్పన్ని ఏమైనాడో తెలియదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మగోడిని నిరోధించకుండా ఆడగూతురు ఆ మాధురి గారు రమ్మన్నారు, టీడీపీ రమ్మన్నారు, జనసేన రమ్మన్నారు, బీజేపీ రమ్మన్నారు, ఇంకా చెప్పు పవన్ కళ్యాణ్ రమ్మన్నాడు, కేఏబాల్ రమ్మన్నాడు అని చెప్పు, ఇంకా లేదా జడ శ్రవణ్ రమ్మన్నాడు అని చెప్పు, లేదా కొత్త పార్టీ పెడతామని చెప్పు. చెప్తాడు కదా మగోడు, నేను ఇండిపెండెంట్గా చేసుకుంటాను అని. అది ధోరణి ఇదే మాదిరి. ఎంతసేపు సోషల్ మీడియాలో మీమ్స్కి పనికొచ్చే మ్యాటరే తప్ప క్యారెక్టర్ లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తాం? ఇలాంటి వాళ్ళు 2029 రాజకీయంలో ఉంటారో చతికిలు పడిపోతారో ఆ టెక్కల ప్రజలకే తెలియాలి.